టీవీ నేను రత్న బులెటిన్లోని బ్రేకింగ్ న్యూస్. జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటనలు రెండో రోజు కొనసాగుతున్నాయి. వర్షాలు, ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధం, భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో పథకాలు అమలు, లోపాలపై రివ్యూలు చేస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు నివేదికలు ప్రిపేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా మంత్రుల నివేదికలపై చర్చిస్తారు. రైట్, ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అటు తెలంగాణలోని జిల్లాల వారీగా మంత్రుల పర్యటన అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం రెండో రోజు ఈ పర్యటనలు జరుగుతున్నాయి. అయితే వర్షాలు ఏదైతే కురుస్తున్నాయో ఇప్పుడు దానికి సంబంధించి, అదేవిధంగా ధాన్యం సేకరణ గురించి, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఉంది, ఇక ఖరీఫ్ సన్నద్ధం గురించి, భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం పథకాలకు సంబంధించి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో ఈ పథకాలు ఏవైతే అమలున్నాయో వాటికి సంబంధించి వాటి లోపాలపై కూడా రివ్యూలు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఇంకా ఏం తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా మంత్రులు నివేదికలను కూడా ప్రిపేర్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ జిల్లాల వారీగా మంత్రుల నివేదికలపై చర్చిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. దీంతో పాటు ఏదైతే ఇప్పటి వరకు ఆ జిల్లాల వారీగా మంత్రుల అటు పర్యటనకు సంబంధించి కానీ, ఇక అదే విధంగా పథకాలు అమలు కానీ, ఇక వీటికి సంబంధించి ఈ సమీక్షలు ఏ విధంగా కొనసాగుతున్నాయని రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులతో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. సమావేశమై పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో రానున్నది వర్షాకాలం కాబట్టి ఇక ఆ సీజన్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో భాగంగా వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వాసు, రెండో రోజు పర్యటన అనేది కొనసాగుతుంది. అటు మంత్రులది ఆ జిల్లాల వారీగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా మంత్రులు కూడా తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా పూర్తిగా రెండో రోజు ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా వర్షాల కారణంగా పంట నష్టం కావచ్చు, ధాన్యం సేకరణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి మొత్తం మీద ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటు రేపు ఈ నెల 3 నుంచి కూడా వచ్చే నెల 3 నుంచి అమల్లోకి రాబోతున్నటువంటి భూభారతి చట్టానికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇక రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి పథకానికి సంబంధించి అంటే పూర్తిగా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, సాఫీగా సాగిపోతుందన్న అంశానికి సంబంధించి పాటు ఖరీఫ్ పంటలకు సంబంధించి రాబోయే పంటలకు సంబంధించి విత్తనాలు కావచ్చు, ఎరువులకు సంబంధించి సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయా లేవా అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా సమగ్ర నివేదికను ఆయా జిల్లా మంత్రులు, ఆయా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు కూడా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్లో ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అన్న అంశానికి సంబంధించి కూడా ఒక నివేదిక తయారు చేశారు. రేపు సచివాలయంలో జరిగేటువంటి సమావేశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి నేరుగా మంత్రులు తయారు చేసినటువంటి నివేదికను పరిశీలిస్తారు. ఇది ఏ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురుతున్న నేపథ్యంలో కూడా వాటిని అక్కడికక్కడ మంత్రులు పరిష్కరించే పనిలో పడ్డారు. ఇక రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా బ్యాంకర్లు ఏదైతే వాళ్ళు సిబిల్ స్కోర్ను చూపిస్తూ ఉన్నారో ఈ నేపథ్యంలో కూడా పేదల యువకులకు సిబిల్ స్కోర్ అనేది ఉండదు కాబట్టి దాన్ని పరిశీలించాలని నిన్న కొంతమంది శ్రీధర్ బాబుకు కూడా రంగారెడ్డి జిల్లాలో తెలియజెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎక్కడైతే ఆలస్యం అవుతుందో అక్కడ జిల్లా కలెక్టర్లకు అక్కడే తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించొద్దంటూ కూడా ఇక్కడ కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా మంత్రులు పర్యటించారు. ఇక ఖమ్మం జిల్లాలో కూడా నిన్న చూసాం భట్టి విక్రమార్కకు సంబంధించి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు పలువురు ఆ జిల్లా మంత్రులు నామా నాగేశ్వరరావుతో పాటు కొంతమంది అక్కడ పర్యటించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయా, నిజమైనటువంటి అర్హులకే పథకాలు అందుతున్నాయా అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్లతో కలిసి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక ప్రధానంగా వర్షాల సీజన్ నేపథ్యంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి అంటే ఖచ్చితంగా కూడా డెంగ్యూ లాంటి జ్వరాలతో పాటు చాలా పెద్ద ఎత్తున కూడా జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మెడిసిన్ అందుబాటులో ఉందా, ఆసుపత్రుల్లో పడకలు సిద్ధంగా ఉన్నాయా అన్న అంశానికి సంబంధించి కూడా హెల్త్ శాఖ అధికారులతో కూడా జిల్లా కలెక్టర్లతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ప్రధాన సమస్యకు సంబంధించి కూడా ఈ పంటలకు సంబంధించి ఇప్పటికే ముందస్తుగా ఋతుపవనాలు రాష్ట్రానికి తాకిన నేపథ్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పంటలకు సంబంధించి కూడా రైతులను వ్యవసాయ శాఖ సన్నద్ధం చేస్తూ ఉందా, కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారా లేదా అన్న అంశంతో పాటు ఒకవేళ వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి
ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకు రక్షణ చర్యలకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు అధికారులు తీసుకున్నారనే అంశంపైన కూడా అంటే పూర్తి స్థాయిలో సమగ్రంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాలు సమగ్రంగా అందుతున్నాయా, నిజంగా అర్హులకు అందుతున్నాయా, అనర్హులు ఎవరైనా పొందుతా ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక తయారు చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రితో రేపు సచివాలయంలో జరిగేటువంటి సమావేశంలో కూడా మంత్రులు ఆయా జిల్లాల వారీగా కూడా నివేదిక సమర్పిస్తారు. వాటిని సమీక్షించిన ముఖ్యమంత్రి అప్పటికప్పుడు స్పష్టంగా పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, ఇతర సమస్యలకు సంబంధించి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు అయితే కల్పిస్తారు. రైట్ వాసు, ప్రధానంగా చూసుకుంటే మీరు చెప్పినట్లుగానే అకాల వర్షాలకు కానీ ముందుగా వస్తున్న వర్షాల కారణంగా కానీ తడిసిన ధాన్యాన్ని రైతులు ప్రధానంగా చూపిస్తున్నారు. ఇక ఆ ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా కూడా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఏ జిల్లాల్లో పర్యటించే అవకాశం కనిపిస్తుంది మంత్రులు? ఇక ఇందులో భాగంగా ఎటువంటి సమస్యల్ని ప్రధానంగా వాళ్ళ వద్దకు రావడం జరిగింది? ఎస్, ఖచ్చితంగా కూడా ఇటీవల కాలంలో అనుకోకుండా వచ్చినటువంటి వర్షాల కారణంగా కూడా కళ్ళాల్లోనే పంట తడిచినటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది మిల్లర్లు కావచ్చు, కొంతమంది అధికారులకు సంబంధించి వడ్ల విషయంలో తరుగు అనే అంశాన్ని తీస్తూ ఉన్నారు. దానివల్ల రైతు నష్టపోతూ ఉన్నాడు. తడిసిన వడ్లను కూడా కొనే పరిస్థితి కొన్ని చోట్ల లేనటువంటి అంశాన్ని కూడా రైతులు మంత్రుల దృష్టి తీసుకొచ్చారు. కాబట్టి మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయాలన్న అంశాన్ని అధికారులకు ఆదేశించారు. ఇక కాటా విషయంలో ఏదైతే తరుగు తీస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దానివల్ల దాదాపు 10 కిలోల తరుగు తీస్తున్న ఫిర్యాదులు కూడా కొన్ని అందాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కాబట్టి వాటిని ఇమీడియట్లీ అక్కడికక్కడే పరిష్కరించే విధంగా మంత్రులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సూర్యాపేటతో పాటు నల్గొండ జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. ఇక కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ ఇప్పటికే నిన్న ఈ రోజు కూడా పర్యటించబోతా ఉన్నారు. ఇక శ్రీధర్ బాబుకు సంబంధించి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కావచ్చు, ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్న పరిస్థితి. ఇక సీతక్క నిన్న చూసినట్లయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఖమ్మం జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జిల్లాలో పర్యటించారు. పూర్తిగా అంటే ఈ రోజు రేపు కూడా మంత్రులు పూర్తి స్థాయిలో కూడా ఆయా ఇన్ఛార్జి జిల్లాలతో పాటు సొంత జిల్లాల్లో పర్యటించి స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులు, కలెక్టర్లతో కలిసి కూడా ఎక్కడైతే పెండింగ్ ప్రాజెక్టులు కానీ, పెండింగ్ వర్కులు కానీ, ఏమైనా పథకాల అమలులో ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకొచ్చి తద్వారా ఒక సమగ్ర నివేదికను రెడీ చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. నిధుల సమకూరే అంశానికి సంబంధించి కావచ్చు, పెండింగ్ అంటే ఇటీవల కాలంలో కూడా వర్షాలు విస్తారంగా పడుతున్న నేపథ్యంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్యలతో పాటు ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల మంజూరు జరిగింది. కానీ ఎన్ని ఇండ్లు ఏ లెవెల్లో ఉన్నాయి, బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయా, ఉంటే వాళ్లకు ₹1,00,000 నగదు అందిందా లేదా అన్న అంశంతో పాటు రాజు యువిక సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులకు సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించే భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించిన నేపథ్యంలో కూడా 1,00,000 నుంచి 5,00,000 వరకు రుణాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అన్న అంశంపైన కూడా మంత్రులు సమగ్రంగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి పథకానికి సంబంధించి కూడా వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి నేపథ్యం అయితేనేమి, రేపు ఖరీఫ్లో రాబోయేటువంటి పంటలలో వచ్చేటువంటి చిక్కుల వల్ల అంటే విత్తనాలు ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయా, ఎన్ని ఎకరాలలో ఏ జిల్లాల్లో ఎంత పంట, ఏ పంటలు పండించే అవకాశం ఉందన్న అంశానికి సంబంధించి కూడా సమగ్ర నివేదిక మంత్రుల దగ్గరతో పాటు కలెక్టర్ల దగ్గర, ఇతర అధికారుల దగ్గర కూడా ఉండాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించాలని ఇప్పటికే పదే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే మొత్తం మంత్రులంతా కూడా జిల్లాల పర్యటనలో నిన్న ఈ రోజు పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుడిగాలి పర్యటన నేపథ్యంలో కూడా ప్రజల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులతో పాటు వాళ్ళు ఇచ్చేటువంటి ఫిర్యాదులతో పాటు అధికారులు తయారు చేసినటువంటి నివేదికలతో కూడా రేపు సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి ఆ తర్వాత ఉన్నటువంటి ఇబ్బందులు ఎక్కడ కూడా రాకుండా విధంగా ఆదేశాలు జారీ చేయబోతా ఉన్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మంత్రులకు సంబంధించి ఆయా జిల్లాల మంత్రులతో పాటు ఇన్ఛార్జి మంత్రులు కూడా ప్రస్తుతం అయితే పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రజా సమస్యలతో పాటు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి తీరుపైన సమగ్ర నివేదికలు అయితే సిద్ధం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.